గత కొన్ని రోజులుగా భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ కాల్పుల విరమణ అనేది శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వస్తుంది. దీనికి కొన్ని నిమిషాల ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఎక్స్ ఖాతాలోని ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి, తాను మధ్యవర్తిత్వం చేశానని చెప్పి ట్రంప్ తన అఫీషియల్ ఖాతా అయిన ఎక్స్లో పేర్కొన్నారు. మరి పాకిస్తాన్ కానీ భారత్ కానీ ఈ కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించినాయి? తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇది యుద్ధానికి దారితీస్తుందని అందరూ భావిస్తుండగా సడన్గా ఎందుకు ఈ కాల్పుల విరమణ అనేది అంగీకరించాయి ఇరు దేశాలను చూసుకుంటే మనం మొదట్లోనే చెప్పుకున్నాం అనమాట. పాకిస్తాన్ అనేది ఎకనామికల్గా అంటే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నదనమాట. అలానే కాకుండా రాజకీయంగా కూడా ప్రజల్లో క్రెడిబిలిటీ అనేది తగ్గిపోతుంది ఆ దేశంకి. అలా చూసుకుంటే సైనిక పరంగా అంటే దేశం ఎప్పుడు కూడా సైనిక పరంగా డామినేషన్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే దేశం మొత్తం కూడా ఏ రాజకీయ పార్టీ అనేది ఆ దేశంలోనే అధికారంలో ఉన్నా సరే సైన్యం కంట్రోల్లోనే ఉంటుందన్నమాట. ఇలాగ సైన్యానికి ప్లస్ రాజకీయ పార్టీలకి ప్రజల్లోనే మద్దతు అనేది తగ్గిపోతూ వస్తుందన్నమాట పాకిస్తాన్లో. మరి అయినా పాకిస్తాన్ మరి ఎందుకు యుద్ధం చేసింది, యుద్ధానికి ప్రయత్నించింది, అలాగే ఎందుకు ఇప్పుడు విరమణకు ఒప్పుకుందంటే మొదటి నుంచి కూడా పాకిస్తాన్ యుద్ధం విషయంలోనే భయపడుతూనే ఉందన్నమాట. అయితే సడన్గా మన భారతదేశం అనేది ఆపరేషన్ సింధూర్ పేరుతో దాదాపుగా 9 చోట్ల కాల్పులు జరిపినప్పుడు అంటే ఏవైతే ఉగ్రస్థావరాలు ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేసినప్పుడు సహజంగా వాళ్ళ దేశం యొక్క పౌరులకు విపరీతమైన కోపం వచ్చిందనమాట వాళ్ళ దేశం మీద. అంటే ఫస్ట్ సైనికుల మీద కానివ్వండి, లేదంటే రాజకీయ పార్టీల మీద కానివ్వండి. భారత్ వచ్చి మన భూభాగంలోనే ఇటువంటి దాడులు చేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు వాళ్ళకి సరైన సమాధానం చెప్పట్లేదు అని తమ దేశం యొక్క పౌరులు కూడా తిరగబడుతున్నారు అనమాట. ఇలాంటి టైంలో మరి ఏ దేశమైనా సరే ఖచ్చితంగా వాళ్ళని సంతృప్తి పరచడానికి కానివ్వండి, లేదా వాళ్ళని సముదాయించడానికి కానివ్వండి, ఏదో ఒకటి చేస్తున్నట్టు ఒక క్రియేషన్ అనేది జరగాలన్నమాట. దానికి అనుగుణంగానే మన దేశంపై బార్డర్స్లోనే దాడులు చేపట్టిందనమాట పాక్ అనేది. అంటే ఇది కూడా దీంతో పాటు ఒక ఫేక్ ప్రచారాన్నే నమ్ముకుందనమాట సోషల్ మీడియాలోనే. అంటే భారత్కి చెందిన S-400 డిఫెన్స్ సిస్టమ్లు కానివ్వండి, బ్రహ్మోస్ క్షిపణులు కానివ్వండి, ఇలాగ భారత్లోనే వివిధ నగరాలపై దాడులు చేసాము, వాళ్ళని దెబ్బతీసాము, దాదాపుగా వాళ్ళ యొక్క రాడార్ వ్యవస్థ అనేది నయా వ్యవస్థలని నిర్వీర్యం చేసామని చెప్పుకుంటున్నది అనమాట. ఫేక్ ప్రొపగాండా అనమాట చేసుకుంటుంది అనమాట. వీటిని ఫ్యాక్ట్ చెక్ ద్వారా మన దేశం ఖండించిందే, నిజ నిజాలు ఏంటో నిరూపించింది అనమాట. అయితే పాకిస్తాన్ ఎందుకు ఇలాగ సడన్గా అంగీకరించింది కాల్పుల కంటే వాళ్ళ దేశం యొక్క పరిస్థితి చూసుకుంటే రోజు రోజుకి క్షీణిస్తూ ఉన్నదనమాట. ఆ దేశం ప్రస్తుతం ఎకనామికల్ పరంగా చూసుకున్నా, రాజకీయ పరంగా చూసుకున్నా చాలా దిగజారిపోయి ఉందన్నమాట. దాంతో ఇంటర్నల్గా చూసుకుంటే బలూచిస్తాన్ అని ఆ దేశంలోనే ఇంటర్నల్గా సపరేట్ దేశం కావాలని వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటం కొనసాగిస్తున్నారనమాట. ఈ మధ్యకాలంలో వారి యొక్క పోరాటం అనేది ఇంకా తీవ్ర స్థాయిలో ముదురుతుందన్నమాట. దానికి ఉదాహరణ ఇంతకుముందు గత కొన్ని రోజుల క్రితం ఒక ట్రైన్నే హైజాక్ చేశారనమాట. దాని అనంతరం వీళ్ళు ఒక బెలూచ్ ఆర్మీ అని, లిబరేషన్ ఆర్మీ అనే పేరుతోనే కొందరు సాయుధ సైనికుల కింద తయారయ్యి వీళ్ళు పాకిస్తాన్ సైనికులపై కాల్పులు జరపడం కానివ్వండి, హత్యలు చేయడం కానివ్వండి చేస్తున్నారు అనమాట. అంటే వీళ్ళకి సపరేట్ దేశం కావాలని చెప్పేసి. ఈ దేశం అనేది బెలూచిస్తాన్ అనేది చూస్తే పాక్ భూభాగంలో దాదాపు 100% ఉంటే అందులో 44% బెలూచిస్తానే ఉంటుంది అనమాట. ఈ బెలూచిస్తాన్ అనేది సహజ వనరులకు నిలయం అనమాట. బంగారం కానివ్వండి, రాగి కానివ్వండి, సహజవాయువు కానివ్వండి, పెట్రోలియం కానివ్వండి, ఇలాంటి నిక్షేపాలు ఆ దేశంలో పుష్కలంగా ఉన్నాయన్నమాట. అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే అది ఒక ఎడారి ప్రాంతం అనమాట. పాక్ మొత్తం జాతీయ ఆదాయంలో చూసుకుంటే అగ్రికల్చర్లోనే అత్యధిక ఆదాయం వస్తే అందులో జస్ట్ 5% మాత్రమే బెలూచ్ నుంచి వస్తుంది అనమాట. అయితే సహజ వనరుల పరంగా, సహజ వాయువులు ఇటువంటి వాటి పరంగా చూసినప్పుడు అది సుసంపన్న ఏరియా అనమాట ఆ బెలూచ్ అనేది. దీన్ని ఇప్పటి నుంచో వీళ్ళు సపరేట్ బెలూచిస్తాన్ కింద మీద నుంచి మేము విడిపోతాం, సపరేట్ దేశం కావాలి మాకని పోరాడుతున్నారు అనమాట. మనం గతంలో చెప్పుకున్నాం 1971లోనే బంగ్లాదేశ్ ఈ విధంగానే ఫైట్ చేసే అప్పుడు మన దేశం ఎప్పుడైతే ఇంటర్ఫీర్ అయిందో అప్పుడు బంగ్లాదేశ్కి స్వతంత్రం వచ్చిందని మనం గతంలోనే చెప్పుకున్నాం అనమాట. అయితే ఆ విధంగా బెలూచ్ కూడా ఇలాగే తిరుగుబాటు చేస్తుందన్నమాట. ఈ విధంగా పాకిస్తాన్ అనేది ఒక పక్క ఆర్థికంగా చూసుకొనియండి, ఒక పక్క సైనిక పరంగా చూసుకొనియండి, ఒక పక్క ఇంటర్నల్ పరంగా చూసుకుంటే ఈ విధంగా అనేక సమస్యలతో కొట్టుమిట్టి ఆడుతుందన్నమాట. ఈ టైంలో యుద్ధం అనేది చేస్తే ఆ దేశానికి సరాఘాతం అన్నమాట. చాలా వరకు తీవ్రంగా నష్టపోతుంది. ఇప్పటికే
ఆర్థికంగా చితగిలబడిపోయిన దేశాన్ని ఇలాంటి యుద్ధం అనేది ఇంకా భారంగా తయారు చేస్తుంది అనమాట. మరి భారత్ ఎందుకు ఒప్పుకుందనంటే, భారత్ యొక్క ఉద్దేశం అనేది మొదటి నుండి కూడా మేము ఎవరిపై కూడా దాడులు చెయ్యము, మాకు ఎవరిపై కూడా ద్వేషం లేదు, మా పైన ఎవరైనా దాడి చేస్తే మేము ఊరుకోమనే స్టాండ్కే కట్టుబడి ఉన్నారనమాట. మనం మొట్టమొదటిగా పాకిస్తాన్ మీద దాడి చేయలేదు. మనం వాళ్ళు ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో మన దేశంలోకి వచ్చి మన పౌరుల్ని చంపితే దానికి వ్యతిరేకంగానే మనం ఎవరిని టార్గెట్ చేసాం, ఎవరైతే తీవ్రవాది స్థావరాలు ఉన్నాయో వాటిని మాత్రమే టార్గెట్ చేసామన్నమాట. పాకిస్తాన్ జాతీయుల్ని కానివ్వండి, పాకిస్తాన్ యొక్క మిలిటరీ క్యాంపులను కానివ్వండి మనం టార్గెట్ చేయలేదన్నమాట. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా లిబరల్గానే ఉంటూనే ఉన్నాం. అంటే ఒక బాధ్యతగానే వ్యవహరిస్తున్నాం అన్నమాట, పాకిస్తాన్లా కాకుండా. అందువల్ల అంటే ఇది మనం సూపర్ పవర్గా ఎదగాలనుకుంటున్నాం ప్రస్తుత ప్రపంచంలోనే అన్నమాట. ఆ విధంగా చూసుకునేటప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన దగ్గర నుంచి కూడా భారత్ యొక్క ప్రభావం అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ ఉందన్నమాట. ఈ విధంగా చూస్తుంటే ఆ టైంలో ఆర్థిక వ్యవస్థ పరంగా 10వ స్థానంలో ఉన్న భారతదేశం నేడు 4వ స్థానానికి వచ్చిందనమాట. ఇప్పుడు 2047 నాటికి దాదాపుగా ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లోకి చేరుకోవాలనే ఎయిమ్తో ఉన్నాం అనమాట. ఎకనామికల్ పరంగా కానివ్వండి, ఒక సూపర్ పవర్గా ఎదుగుదామని మనం డెవలప్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం అనమాట. ఇలాంటి టైంలో ఇలాంటి యుద్ధాలని, ఈ డిస్టర్బెన్సెస్ అని మన దేశానికి అంత మంచిది కాదనమాట. ఆ విధంగా చూసుకున్నప్పుడు మనం ఎవరికైతే మన మీద దాడి చేశారో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాం. అలానే ఇంకా యుద్ధాన్ని కూడా మనం పెద్దగా కంటిన్యూ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదనమాట మనకి. ఆ విధంగా చూసుకునేటప్పుడు మనకి ఇవన్నీ అన్నెసెసరీ. అందువల్ల మన దేశం పెద్ద పాకిస్తాన్ చావుదెబ్బ కొట్టాలనుకుంటే కొట్టింది, అయిపోయింది అనమాట. కాకపోతే పాకిస్తాన్ అనేది వాళ్ళ ప్రజలకు సర్ది చెప్పుకోవడానికి అనమాట. అక్కడ ఉన్న ప్రజలు సహజంగానే తిరగబడతారు కదా, మీరు భారతదేశం వచ్చి మన దేశ భూభాగంలోనే ఇలా దాడులు చేసింది, మీరు ఎందుకు రియాక్ట్ కాలేరు అని ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్నమాట. ఆ వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి పాకిస్తాన్కి వేరే దారి లేక యుద్ధం రూపంలోనే దిగుతుందన్నమాట. ఈ యుద్ధంలోనే దిగి మన మీద దాడులు చేయడానికి విపరీతంగా ప్రయత్నాలు చేసింది. అయితే మన సైనిక వ్యవస్థ అనేది తీవ్రంగా ప్రతిఘటించి పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కానివ్వండి, యుద్ధ విమానాలు కానివ్వండి కూల్చేసాం. వాళ్ళని అప్పటికే తీవ్రంగా దెబ్బ కొడుతున్నాం అనమాట. ఇంకా కొన్నాళ్ళు కానీ ఈ యుద్ధం కానీ జరిగితే ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది ఓటమి పాలు చెందడమే కాకుండా ప్రపంచంలోనే మసకబారిపోతుంది అనమాట. దాని ప్రతిష్ట అనేది ప్రస్తుతానికే మసకబారిపోయింది. అలాంటిది ఇంకా దారుణం అయిపోద్ది అనమాట. ఈ విధంగా చూసుకున్నప్పుడు పాకిస్తాన్ కూడా ఈ కాల్పుల విరమణనే కోరుకుందనమాట. దానికి అనుగుణంగానే మీడియేటరింగ్ చేయమని కొన్ని దేశాలని కూడా రిక్వెస్ట్ చేసిందనమాట. ఆ విధంగానే ఈ రోజు అంటే గత 2 రోజులుగా ఇంటర్నల్గానే ఏంటంటే అమెరికా మీడియేటింగ్ చేస్తుందని గత 2 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి అనమాట. అది ఈరోజు అఫీషియల్గా ధృవీకరించారనమాట. ఈ విధంగా చూసుకున్నప్పుడు పాకిస్తాన్కి ఇన్ని విధాలుగా నష్టాలు ఉండడం చేతనే దీనికి అంగీకరించింది. మనం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదని ఆ విధంగా మనం కాల్పుల విరమణకు అంగీకరించామన్నమాట. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ మ్యాటర్ అనేది. అలాగే మనం నెక్స్ట్ వీడియోని పాకిస్తాన్కి మనకి ఇప్పటి వరకు ఎన్ని యుద్ధాలు జరిగాయి, ఆ యుద్ధాల్లో మనం ఎన్నిసార్లు గెలిచాం, ఆ తర్వాత ఆ యుద్ధాలకు సంబంధించిన గల కారణాలు ఏంటని మనం వేరే వీడియో కింద చేసుకుందాం ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. BSK Vlogs తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.